డీటెయిల్స్ చూద్దాం. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం ఇవాళ సిఆర్డీఏ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు సిఆర్డీఏ అధికారులు హాజరు కానున్నారు. పలు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు సిఆర్డీఏ ఆమోదం తెలుపనుంది. నేటి సిఆర్డీఏ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు సిఆర్డీఏ సమావేశం జరగబోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సిఆర్డీఏ సమావేశం కొనసాగుతుంది. ఈరోజు జరిగే సిఆర్డీఏ సమావేశం 48వ సమావేశము. అయితే ఈరోజు జరిగే ఈ 48వ సిఆర్డీఏ సమావేశంలో కూడా ఈరోజు రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పలు అంశాలపైన చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణతో పాటు అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఈ సిఆర్డీఏ సమావేశంలో ఇప్పుడు రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వాటిపైన చర్చిస్తారు. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా రీలాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేతుల మీదుగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇప్పటికే రాజధాని పనులకు సంబంధించి దాదాపు 40,000 కోట్ల రూపాయల పైన కూడా ఇప్పటికే ఆయా సంస్థలకు కూడా ఒప్పందం జరిగింది. అయితే తాజాగా కూడా చూసుకుంటే మటుకు హైకోర్టు కావచ్చు, అయితే అలాగే ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ కావచ్చు, ఐకాన్ భవనాలు కావచ్చు, వీటన్నింటిపైన ఇప్పటికే కొన్ని ఒప్పందాలు జరిగాయి. టెండర్లు కూడా ఖరారు చేశారు. ఇటీవల కూడా ప్రముఖ సంస్థలైన మెగాతో పాటు అలాగే ఇతర సంస్థలు కూడా కొన్ని ఈ నిర్మాణాల పనులు కూడా బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని అభివృద్ధి పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా ఈ రోజు జరిగే సిఆర్డీఏ సమావేశం కూడా చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు చూసుకుంటే రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా మరికొన్ని భూములు కావాలని చెప్పేసి కూడా సిఆర్డీఏ భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా 2వ విడత భూసేకరణ కార్యక్రమం పైన కూడా ఈరోజు జరిగే సిఆర్డీఏ సమావేశం కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశం చర్చించే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.